పై కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం 1,00,000 కోట్లపైనే అప్పులు చేసిందన్న హరీష్ రావు వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ పాలనలో చేసిన అప్పులకు కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీలు కడుతుందని భట్టి అన్నారు. మరోవైపు లగచర్ల ఘటనపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. నిరసనల మధ్య 3 బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అప్పులపై తెలంగాణ అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగింది. హరీష్ రావు భట్టి విక్రమార్క మధ్య వాగ్వాదం జరిగింది. మొదట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడారు. ఆర్బీఐ వివరాల ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే 1,27,000 కోట్ల అప్పు చేసిందని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులపై కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారాలు చేశారని విమర్శించారు. అయితే సభను హరీష్ రావు తప్పుదోవ పట్టిస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. స్పీకర్ అనుమతితో అప్పులపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు భట్టి విక్రమార్క మధ్య వాదన కొనసాగింది. గౌరవ భట్టి విక్రమార్క గారు చెప్పిన లెక్క ప్రకారంగా 1,27,208 కోట్ల రూపాయలు ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పు చేసింది. 1,27,000 అంటే 5 ఏళ్లలో లెక్క పెడితే ఇది 6,36,000 కోట్లు అవుతుంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 4,17,000 అయితే మీరు 5 ఏళ్లలోనే ఈ రోజు 6,36,000 చేయబోతున్నారు. తర్వాత ఇంకొక విషయం నేను మీకు ద్వారా క్లారిఫై చేయాలనుకుంటున్నా. గౌరవనీయులు భట్టి విక్రమార్క గారు మేము ప్రివిలేజ్ మోషన్ దేని మీద ఇచ్చామో మీరు క్లారిఫై చేయాలి. దాదాపు 20 మంది కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరం మీ దగ్గరికి వచ్చి మేము ఇచ్చిన ప్రివిలేజ్ మోషన్ దేని మీద అధ్యక్ష మీరే చెప్పాలి. వారేదో నేను మధురలో మాట్లాడిన దాని మీద ప్రివిలేజ్ మోషన్ ఇచ్చినామని సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినారు. మేము ప్రివిలేజ్ మోషన్ ఇచ్చింది వాస్తవ అప్పులు 4,17 అయితే 7,00,000 కోట్లు అని చెప్పి వీళ్ళు సభను తప్పుదో పట్టించారు. పోయిన బడ్జెట్ స్పీచ్ లో తప్పుడు ఫిగర్ చెప్పారని చెప్పి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి మీద మీకు ప్రివిలేజ్ మోషన్ ఇచ్చాం. మాకే నీతులెందుకు చెబుతున్నారంటూ స్పీకర్ నుద్దేశించి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై భట్టి అభ్యంతరం తెలిపారు. సభాపతిని శాసించే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. సభాపతిని మొత్తం అందరిని అవమానించేటట్టు కాగితాలు పడేసి బయటకు వెళ్తారు అధ్యక్ష. ఇదేనా సభాపతి స్థానానికి మీరు ఇచ్చే గౌరవం? ఏం ప్రసాద్ కుమార్ గారు స్పీకర్ కాదా? మనం 10 ఏళ్లు పాటించింది మనం ఎందుకు పాటించట్లే? వీళ్ళు మాట్లాడితే లేచి సభాపతి మీద అటాక్ చేయడం కోసం ప్రయత్నం చేస్తారు. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. సభాపతి మీరు పదే బతిలాడారు అధ్యక్ష. కూర్చోండి దయచేసి ఆ ప్లే కార్డ్స్ పట్టుకొని రావటం కరెక్ట్ కాదు. అవన్నీ మా మార్షల్స్కి హ్యాండ్ ఓవర్ చేయండి. నా దగ్గర తీసుకొని వస్తారంటే హ్యాండ్ ఓవర్ చేయకపోగా ఆ కాగితాలన్నీ పట్టుకొని ఏడుకొచ్చేది ఆ సభాపతి స్థానం మీద ఎగరటానికి పోతా ఉన్నారు హరీష్ రావు గారు. వాయిదా అనంతరం అసెంబ్లీ తిరిగి సమావేశమైంది. లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్ బీజేపీ డిమాండ్ చేశాయి. సభ్యుల నిరసనల మధ్యే శాసనసభ 3 కీలక బిల్లులను ఆమోదించింది. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ వర్సిటీ బిల్లు, విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు, తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లులకు ఆమోదం లభించింది. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ తెలంగాణ బిల్ 2024. The question is that the bill be passed. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it. The motion carried and the bill is passed. ఎలాంటి చర్చ లేకుండానే ఈ 3 బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. తర్వాత రాష్ట్ర పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. అనంతరం సభ బుధవారానికి వాయిదా పడింది. అటు లగచర్ల ఘటనను నిరసిస్తూ ఉదయం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్ల దుస్తులు సంకెళ్లతో అసెంబ్లీకి వచ్చారు.